ఏంటంటే వాస్తవ పరిస్థితి వీళ్ళకి అర్థమవుతూ ఉంది. ఇక భవిష్యత్తు లేదు, ఇక అయిపోయింది, సినిమా మొత్తం కాలిపోయింది. రెండో పక్కన ఇతను మళ్ళీ వీళ్ళ నాయకుడు, ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు ఈయన గారి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మన మామ ఎవరైతే ఉన్నారో అతను మారే పరిస్థితి కూడా లేదు. ప్రజలు మొన్న అంత తీవ్రంగా చివాట్లు పెట్టిన తర్వాత కూడా ఏమాత్రం కూడా మార్పు అనేది అతనిలో రావట్లా, కనపడదు, ఆ హోప్ కూడా లేదు. ఎందుకు వచ్చిందిరా బాబు, ఇంకా 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 అతనితో ప్రయాణం చేసి ఇంకా నా చావు నేనే కొని తెచ్చుకున్నాను ఇప్పటికీ, ఇంకా దేనికి అన్నట్టు ఏదో ఒక నిర్ణయానికి రావటం, ఆ రకంగా బయటకు వచ్చి ఉంటాడు. ఏదో బయటకన్నా పడితే ఏదన్నా కొద్దిగా అన్నా రేపు జరగబోయేటటువంటి శాస్తిలో ఏమన్నా కొద్దిగా అన్నా ఉపశమనం దక్కుతుందా, లేదంటే అతని నుంచి దూరం అయిపోయి రేపు ఆయన పైన ఉన్నటువంటి కేసుల్లో కోర్టులో అప్రూవర్గా మారితే ఏమన్నా కొంతకన్నా నాకు ఏమన్నా ఉపశమనం కలుగుతుందా, ఇటువంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో ఖచ్చితంగా రేపు ఇతను కోర్టులో మళ్ళీ అప్రూవర్గా మారినా కూడా మనమేం ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే రేపు జరగబోయేది కళ్ళెదురుగుండా వాళ్ళకి కనపడతా ఉంది. రేపు వీళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి 70mm స్క్రీన్లో కనపడతా ఉంది. అందుకని కొద్దిగా జాగ్రత్త పడే ప్రయత్నంలో భాగంగా బయటకు వచ్చి అతనికి నాకేం సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరం అయిపోతా ఉన్నాను, ఇటువంటి కలరింగ్ అంతా ఇచ్చుకొని రేపటి రోజున, ఎందుకంటే మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఈ సైకో పకీరు ప్రాణం ఇవాళ ఈ విజయసాయి రెడ్డి అనే చిలకలో ఉంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి పరిణామాలు కూడా ఇంకా ఉంటాయి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. రేపు ఇంకా ఇంకా కూడా సినిమా చాలా స్టెప్ బై స్టెప్, పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా చాలా ఉంటాయి. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా మారిపోతా ఉందో. ఇప్పుడు ఈ చిలక బయటకు వచ్చింది కాబట్టి పంజరంలో నుంచి ఈ చిలక వెళ్ళి ఎక్కడ వాలి ఏమి చిలక పలుకులు పలుకుతుందో, సుప్రీంకోర్టు మీద వాలి పలుకుతుందా, అసలు పంజరంలో చిలక నిజాలు చెప్పుద్ది అంటారు వెళ్ళి. అంటే అసలు పంజరంలో చిలక అంటే మరి అదే అటకారం అంటే తెలియనట్టు మీరు. మాకు తెలియదండి, మీరేమన్నారు నాకైతే. పంజరంలో చిలక సిబిఐ సరే, అది మీ అభిప్రాయం కావచ్చు. కాకపోతే ఏది ఏమైనా ఈ పంజరంలో నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పంజరంలో నుంచి బయటకు వచ్చినటువంటి చిలక రేపు ఎక్కడ వాలి ఏమి చిలక పలుకులు పలుకుతుందో అది కూడా చూద్దాం. రేపటి రోజున ఇంకా చాలా రకాలైన పరిణామాలు జరుగుతాయి. ఏదైనా ఒకటే ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే, ఎంత ఈయన గారు తనని తాను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా రకరకాల షేడ్లు ఎన్ని చూపించినా మేమైతే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మాకును చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత విభేదాలు లేవు, అవి లేవు ఈ లేవు అని ఎన్ని డైలాగులు కొట్టినా జరగాల్సింది జరుగుతుంది. ఈయన చేసినటువంటి పాపాలు 1-2 కాదు. ఆఖరికి ఆ వెంకటేశ్వర స్వామితో కూడా గేమ్స్ ఆడుకున్నాడండి ఈయన. ఏంటండి ఏమి వాగుడు! స్వామివారు ఏమైనా వదిలిపెడతారా? స్వామివారుతో ఆయనతో ఈ రకంగా ఆటలాడుకుంటే ఇదిగో ఇట్లాగే ఉంటాయి పరిణామాలు. శంకరగిరి మాన్యాలు పట్టిపోతారన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఆ రోజున తిరుమల కేంద్రంగా కూడా వీళ్ళు రాజకీయ